బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయటకై తన తల్లి అయినటువంటి హన్న తను ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రతిష్ఠితను బట్టి అతడు తన పాలు విడిచిన వెంటనే బాలుడిగా ఉండగానే మందిరంలో తను ప్రతిష్ఠించింది. ఆ దినాలలో సమూయేలు బాలుడిగా ఉన్న దినాలలో దేవుని మాట ప్రత్యక్షం అవటం అనేది, దేవుడు మాట్లాడటం అనేది చాలా అరుదుగా ఉంది, చాలా తక్కువగా ఉంది. ఆ కాలమందు దేవుని యొక్క సేవకుడు కూడా కన్నులు మొయబడుతూ ఉన్నాయి, దృష్టి మందగిస్తూ ఉంది, వృద్ధాప్యంలో ఉన్నారు ఆయన. ఈ సమయంలో దేవుడు ఇప్పుడు సమూయేలును పిలుస్తూ ఉన్నారు. దేవుడు ఇప్పుడు సమూయేలును పిలుస్తున్నారు, సమూయేల్ అని. శబ్దం విన్నటువంటి వ్యక్తి, శబ్దం విన్నటువంటి సమూయేలు, బాలుడుగా ఉన్న సమూయేలు వెనువెంటనే అతను మాట్లాడుతున్నాడు. చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్మని. వెంటనే సేవకుడైన ఏలీ గారి దగ్గర అతను మాట్లాడుతూ ఉన్నారు. ఏలీ పిలిచాడేమోనని శబ్దం అయితే వినబడుతుంది ఆయనకి. మీరు నన్ను పిలిచారా? నేను రెస్పాండ్ అవుతున్నాను. మీ పిలుపుకు వెంటనే నేను రిపోర్టింగ్ ఇస్తున్నాను, ఆలకిస్తున్నాను, చెప్పండి. మీరు నాతో మాట్లాడారు, మీ స్వరం వినబడింది నా చెవికి. నేను వెంటనే ఇప్పుడే సిద్ధంగా ఉన్నాను. నిద్రపోతున్న వాడు లేచి ఆ శబ్దాన్ని విని తను తాను నిలబెట్టుకొని దేవుని సన్నిధిలో నాకు తెలియపరచండి, నేను ఆలకిస్తున్నాను అని మాట్లాడుతూ మనం చూస్తాం. దేవుడు పిలుస్తున్నాడు, ఈ స్వరం ఆయన గుర్తించలేదు. దేవుడు పిలిస్తే ఇమాజినేషన్ చేయటం అనేది చాలా కష్టమైన పని. ఆయన స్వరం అంత గంభీరమైనది, ఆయన స్వరం అంతా అందమైనటువంటిది. రెండోసారి పిలిచారు, సమూయేల్. మరలా అదే, నేను రెస్పాండ్ అవుతున్నానని తిరిగి మరలా అదే మాటను ఆలకిస్తున్నాను చెప్పమని చెప్తున్నాను. మూడో మారు కూడాను పిలుస్తుండగా సేవకుడు గుర్తించాడు ఎవరు పిలుస్తున్నారో. సేవకుడికి అర్థమైపోయింది అసలు ప్రాబ్లం ఏంటి, ఎవరు పిలిచారు? నేను పిలవట్లేదు కదా, మరి ఎవరు పిలిచారు? సేవకుడికి అర్థమైపోయింది, ఎవరు పిలిచారా? సృష్టికర్త పిలుస్తున్నాడు. ఆయన ప్రత్యక్షమవుతున్నాడు, ఆయన మాట్లాడుచున్నాడు. వెంటనే ఇలాగన్నాడు, నీవు పోయి చదవండి ఇప్పుడు 10వ వచనంలో, నీవు పోయి పండుకో, ఎవరైనా నిన్ను పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పు. ఇఫ్ హీ కాల్స్ యూ, that you must to say, speak your Lord, for your servant hears. నీ సేవకుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మని నువ్వు చెప్పు. ఒక్కసారి ఆజ్ఞ ఇమ్మని తెలియపరచు. దేవుడు ఆలకించేటువంటి వాడు. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? అసలు దేవుడు ఎందుకు పిలవాల్సి వచ్చింది? బైబిల్లో అక్కడ ఒక మాట రాయబడింది 3వ వచనంలో, దీపము ఆరిపోచుండగా దేవుడు సమూయేలును పిలుస్తున్నాడు. దీపాలు ఆరిపోతున్న కాలంలోకి వచ్చేసాం మనం. ఇది ఈ చివరి రోజులు, చివరి కాలం, ప్రభు రాకడకే సిద్ధపరచుకునే కాలం. దీపాలు ఆరిపోతున్నాయి. ప్రపంచ దేశాల కుటుంబాలు, అయ్యో మా జీవితం అంతా కూడా అంతమైపోయింది, మా ప్రాంతాలు కొట్టుకొని పోయాయి వరదలకు, యుద్ధాల వలన మా యొక్క పరిస్థితి, ప్రాంతం అంతా కూడా చిన్నాభిన్నమైపోయాయి, మా జీవితం చీకటిమయమైపోయింది. చాలా మంది కుటుంబాల పరిస్థితి ఇదే. చాలా మంది హృదయాలు శారీరకంగా బలంగా కనపడుతున్నా, మనిషి ఏర్పాటు చేస్తున్న వెలుగుతో నిలబడినా లోపల మాత్రం భక్తిహీనత కలిగినటువంటి క్షీణత కలిగిన వారై చీకటి కలిగి ఉన్నారు.
బలము కలిగినటువంటి వెలుగుతో నింపబడిన హృదయాలు ఇప్పుడు ఆరిపోతూ ఉన్నాయి. ఆరిపోతూ ఉన్నాయి. సరిగా వెలగటం లేదు. సరిగా వెలగటం లేదు. దేవుడు కోరుకుంటున్నాడు. లేవికాండం 6వ అధ్యాయం 12-13 వచనాల్లో బలిపీఠం దగ్గర అగ్ని నిత్యము మండాలి. నిత్యము మండాలి. అది బలిపీఠం దగ్గర అగ్ని అనేది నిత్యము మండాలి. అది ఆరిపోకూడదు. ఒక దినం వెలిగి ఒక దినం ఆరిపోయి, ఒక దినం బలంగా ఉండి ఒక దినం నీరసం అయిపోయి, ఒక దినం చక్కగా ఉండి ఒక దినం నిరుత్సాహమై, ఏమండి రోగం వచ్చినప్పుడు ఒకలాగా, ఆరోగ్యంగా వచ్చినప్పుడు ఒకలాగా, నష్టం కలిగినప్పుడు ఒకలాగా, లాభం కలిగినప్పుడు ఒకలాగా, ఇలా ఉండేది కాదు ఈ దీపం. అది నిత్యము వెలుగుతూ ఉండాలి. దేవుడు తన ప్రజలను కూడా కోరుకున్నాడు. మోషే దీపానికి ప్రదీపముగా ఏం ఏర్పాటు చేయాలంటే అచ్చము దంచి తీసిన ఒలీవల నూనె మీరు ఆ స్థలములో ఆ యొక్క దీప స్తంభము మీద మీరు ఆ నూనెను మాత్రం వాడాలి, ఉపయోగించండి. స్వచ్ఛమైనటువంటి వారిగా ఉండాలి. అది నిత్యము వెలుగుతూ ఉండాలి. నిత్యము వెలగాలి. అది వెలగాలి. వాళ్ళని చూసుకొని వీళ్ళ విశ్వాసాలు చూసి మనుషుల విశ్వాసాలు చూసి ఆగిపోయి వెలిగి ఆగిపోయేదిగా ఉండకూడదు. అది నిత్యము వెలగాలి. దీపం మండబడాలి. చాలా మంది జీవితాల్లో ఆత్మీయంగా బలహీనమైపోయి ఉన్నాయి. వెలగటం లేదు. ఆరిపోతూ ఉన్నాయి. వెలగటం లేదు. ఐహిక విచారాలలో కొన్ని హృదయాలు ఆరిపోతూ ఉన్నాయి. విచారం ఎక్కువైపోయింది. బైబిల్ లేఖనం తెలియజేస్తుంది. సామెత గ్రంథం 31వ అధ్యాయంలో 31వ అధ్యాయం 18వ వచనంలో రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. దీపం మండించబడాలి. దీపం ఆరిపోక మునుపు దేవుడు సమూయేలును పిలుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఇప్పుడు గట్టిగా. దీపం ఆరిపోతుండగా దేవుడు ఒక బాలుని చూచాడు. దీపం ఆరిపోతుండగా దేవుడు ఒక చిన్నవాడిని మందిరంలో చూచాడు. దీపం ఆరిపోతుండగా ఓ తల్లి, ఓ తండ్రి, నీ బిడ్డలు ఇప్పుడు ఎక్కడ పెట్టావు? ఎక్కడున్నారు నీ పిల్లలు? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ తల్లి అలా కాదు, నా కుమారుడు మందిరంలో ఉండాలి. మందిరములో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు దృష్టీకరించాడు. దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు అభిషేకించాలనుకుంటున్నాడు. ఆ వ్యక్తి ద్వారా రాజును నియమించాలనుకుంటున్నాడు. రాజును అభిషేకించే వానిగా మార్చాలనుకుంటున్నాడు. సమూయేలును దేవుడు పిలుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. సమూయేలుతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీ పిల్లలతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఓ, ఆర్ యు రెస్పాండింగ్? నేను ఆలకిస్తున్నానని ఒక సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? నీ దాసురాలు ఆలకిస్తున్నారు, ఒక్క సమయం నువ్వు సమయం ఇవ్వగలుగుతున్నావా? నాకు సమయమే లేదని తిరుగుతున్నావు. నీ సమయం అంతా కూడా ఒక కాలం, ఒక దినం వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తామో అక్కడికి అన్ని అందరికీ తెలుసు. అయినా సమయం లేదు మనుషులకు. దేవుడు మాట్లాడేటువంటి వాడు. నీవు కొంచెం సమయం అందించగలిగితే ఆయన నీతో చెప్పాలనుకున్న ప్రణాళిక నీ ద్వారా నెరవేర్చాలనుకుంటున్నారు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాను ఒక స్నేహితుని వల్లే. మోషేతో అతను ఒంటరిగా ఉండి వెళ్ళిపోయినను దేవుడు అతనితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు అతను అగ్నిలో నుంచి కాలిపోటలు అగ్ని మండుచా ఉంది. దేవుడు ఒక స్నేహితుని వల్లే మోషేతో మాట్లాడాను. దమస్కు పట్టణంలో సంఘాన్ని హింసించాలని బయలుదేరుతున్నటువంటి పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలుని హింసకుడును, దూషకుడును, దేవుడు నన్ను ఇదిగో ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను హాని చేసే వ్యక్తి, దేవుడు నన్ను ఇప్పుడు మార్చాడు.
సంఘం కొరకు హింసించాడు, ఆ సంఘం కొరకు హింసపడేవాడిగా మారాడు. సంఘాన్ని చేర్చాలనుకున్నాడు, ఆ సంఘాన్ని ఇప్పుడు అతను కర్తవాడిగా దేవుడు మార్చాడు. దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. బిడ్డ, నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏలి చెప్తున్నాడు, ఇదిగో నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఒక్కసారి నీ చెవిని దేవునికి అప్పగించి చూడు. నీ చెవి ఎవరేమో మాట్లాడుకుంటున్నారో, ఎవరేమనుకుంటున్నారు, నీ చెవి ఊరంతా తిరుగుతా ఉంది. నీ మనసు ఎక్కడ ఉందంటే చెవి మాత్రం తిరుగుతుంది. వాళ్ళు ఎట్లా అనుకున్నారు, వీళ్ళు అట్లా అనుకున్నారు, వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు, మనం ఎలా అనుకోవాలి? ఇప్పుడు నీ చెవి అటు ఇటు కాదు, నీ చెవి దేవుడు ఆలకిస్తాడని చెప్పు. ఒక్కసారి సంఘానికి వచ్చి ఉన్న విశ్వాసం చేత చెవికెళ్ళినటువంటి నీ చెవి విశ్వాసపు మాట వినాలి. నువ్వు అది బ్రతికిస్తుంది. దేవుని మాట దుఃఖంలో వచ్చావు, ఆ మాట నీకు ధైర్యం చేతి నింపి నడిపించబోతుంది. వేదనతో వచ్చావు, ఆయన నీ వేదనను సమాధానం పరిచి నడిపించబోతున్నారు. లోకంలో ఇవ్వలేనటువంటి సమాధానం, శాంతి ఈ స్థలంలో మీరు పొందుకొని వెళ్ళబోతున్నారు. ఆలకిస్తున్నానయ్యా, ఒక్క మాట చెప్పు. మనుషుల మాట కాదు, మనుషుల మాటలు కాదు, నీ మాట నాకు కావాలి, నీ మాట నాకు కావాలి. ఆయన మాట్లాడితే చాలు. మారాను మధురంగా మార్చగలిగిన వాడు, తన బిడ్డలకు ఏది అవసరమో పరలోక మన్నను కురిపించగలిగినవాడు, సమస్యను మార్గము చేసి నడిపించగలిగినటువంటి వాడు. ఆయన సమయరుని పిలుస్తున్నాడు. ఏలి అంటున్నాడు, ఇఫ్ హీ కాల్స్ యు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఈసారి నిన్ను పిలిస్తే ఆలకిస్తున్నాడు నీ దాసుడు, ఆజ్ఞ ఇమ్మని అడగ. ప్రశ్న విషయం పరిచయం చేస్తున్నాను. యోనా గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు గమనించండి. యోనా యొక్క అనుభవాన్ని మనందరికీ తెలుసు. ఇక్కడ దేవుడు అతన్ని నినివేకి వెళ్ళమన్నారు, ఆయన తర్షీషుకు బయలుదేరి వెళ్తున్నారు. దారి మార్గములో ఆయన ప్రయాణించేటువంటి ఆ ఓడ, ఆ ప్రయాణ మార్గములో గాలి ఎదురు వీస్తున్నందున, సముద్రం అలలు ఎగసి పడుతున్నందున వారి ప్రయాణం ఆటంకంగా మారిపోయింది. ప్రయాణికులందరూ కూడా ఆహార పదార్థాలకు పడేస్తే తేలిద్దేమో అది అవ్వట్లేదు. తెరచాప అటు ఇటు దిగుతున్నారు, అప్పుడు కూడా అవ్వటం లేదు. చాలా కష్టపడుతున్నారు వీళ్ళు, చాలా ఇబ్బంది పడుతున్నారు. గాలి ఎదురు వీస్తూ ఉంది. దేవుడు నీతో మాట్లాడాలని నిన్ను ప్రేమించి నిన్ను దర్శిస్తూ ఉన్నారు. అయినను నువ్వు అనుకున్నట్టుగా నడుస్తున్నావు. నష్టం వెంబడి నష్టం కలుగుతుంది బిడ్డ. సమస్య వెంబడి సమస్య వస్తుంది, రోగం వెంబడి రోగం వస్తుంది. ఒకరి తర్వాత ఒకరికి రోగాలు తగులుతున్నాయి. సమస్య వెంబడి సమస్య, ఆగటం లేదు. కారణం, ఒక స్థలం విడిచి నువ్వు మరొక స్థలానికి నువ్వు ప్రయాణం చేస్తున్నావు. నీ త్రోవ అనేది నీకు తెలియకుండా దారి తప్పిపోయింది. ఆయన అంతేలే మాట్లాడుతూ ఉంటాడు, అటెల్లబట్టాడు ఇటెల్లబట్టాడు, ఆయన అంతేలే. నీ సొంత ఆలోచన ఇప్పుడు ఎదురు గాలి నీ వలన అందరికీ నష్టం. నీ కుటుంబానికి నష్టం, నీ వలన నీ కుటుంబానికి నెమ్మదే లేదు. నీ వలన కుటుంబం అందరూ దుఃఖం. ఈ సొంత ఆలోచన దేవుడు విడిచిపెట్టలేదు. మొదటి 2 వచనాల వాక్యం అంటుంది, అంతటా యెహోవా వాక్కు యోనాకు 2వ మారు ప్రత్యక్షమై ఆయన పిలుస్తున్నాడు. 2వ మారు మరలా. మొదటిసారి సబ్జెక్ట్ అయిపోయింది, తర్వాత ఇంకో చోటుకి వెళ్తున్నాడు. ఇప్పుడు స్థలంలో ఇప్పుడు దేవుడు మరలా దర్శించాడు. 2వ మారు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం అంతటిని ఆ పట్టణానికి నువ్వు తెలియచేయాలి, ప్రకటన చేయాలి. ఆ పట్టణానికి నువ్వు వెళ్ళాలి. సమూయేలు దేవుడు పిలిచాడు. దీపం మారిపోతుండగా
దీపం ఆరిపోచుండగా, పరిస్థితులు అక్కడ సరిగా లేవు, సంఘాల్లో పరిస్థితులు సరిగా లేవు. ఒక బాలుడిని దేవుడు చూచాడు, దీపం ఆరిపోచుండగా వెలిగించేటువంటి కుమారుడిగా మారి రాజును నియమించేవాడిగా మార్చాలని యోనాను దేవుడు ప్రత్యక్షమై పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు. రెండవ మారు ప్రత్యక్షమై పిలుస్తున్నాడు. దేనికి అనగా అతడి ద్వారా ఆ పట్టణం అంతా కూడా దేవుని వైపు త్రిప్పబడాలని. ఆమేన్. గట్టి స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. రెండవ మారు దేవుడు సంధిస్తూనే ఉన్నాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ వ్యక్తి కాకపోతే ఇంకో వ్యక్తిని పెట్టుకోవచ్చు కదా, దేవుడు ఇంకో యోనం తయారు చేసేసి ఎంతసేపు ఆయనకి, ఎంతసేపు దేవుడు అలా ఇష్టపడలేదు. మనం ఒకరు కదే అలాగే ఇంకోలే. కానీ దేవుడు ఆలోచన విధానం అలా ఉండదు. నువ్వు తిట్టుకో, ఏమన్నప్పుడు నువ్వు అరుచుకో, నువ్వు ఏమన్నా చేయి, పక్కకు వెళ్ళిపో, నువ్వు ఏడు, నువ్వు మొహం మార్చుకో, మొహం వెలిగించుకో, నువ్వు పక్క త్రోవకి వెళ్ళిపో, ఎదురుకెళ్ళిపో, నువ్వు నినివేకి వెళ్ళిపో. నువ్వు వెళ్ళేటువంటి స్థలములు నా దేవుడు నిన్ను సంధిస్తూ పిలుస్తూనే ఉంటాడు. కారణమై నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నీ మీద ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. అది నువ్వు నేను ఎరగాలి. మొదట నా దేవునికి నా మీద ఉన్న ప్రణాళిక గొప్పది. ఆయన ప్రణాళిక చేయవాలిగా నేను మారాలి ఇప్పుడు. ఆమేన్. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞాపించు. 3 దినాల ప్రయాణం చేశాడు. పట్టణాన్ని మొత్తం 3 days తిరిగేశాడు. పట్టణం మొత్తం 3 రోజులు తిరిగేశాడు, ప్రయాణం చేశాడు. 3 దినాల ప్రయాణం, ఒకే సింగిల్ మెసేజ్, ఒకే ఒక్క మెసేజ్. ఏంటో తెలుసా? 40 దినాల్లో నినివే పట్టణం అంతా కూడా దేవుడు నాశనం అవుతుంది. ఒక సింగిల్ మెసేజ్. 3 దినాలు ఒక పట్టణాన్ని తిరిగేశాడు, ఒకటే శబ్దాన్ని వినిపించాడు. పట్టణంలో ఉన్నటువంటి ఆ స్వరం విన్న వాళ్ళందరూ, ఓ గంభీరమైన శబ్దాన్ని వినబడిన ప్రతి ఒక్కరు, రాజు దగ్గర చలుపుల వరకు, గనులేమి అల్పులేమి అందరూ కూడా కోనె పట్టు కట్టుకొని తగ్గించుకొని పశ్చాత్తాపడుతూ ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని దేవుని దగ్గర ప్రార్థించడం మొదలు పెట్టారు. గట్టిగా చప్పట్లు మైపడ్డాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వేరే రూట్లో ప్రయాణం చేస్తున్నా, నీ మార్గాన్ని సరిచేసి నిలబెట్టుకోవాలన్నమాట. మొట్టిగా వేసి మరి ప్రయాణంలో సరిచేసి నిలబెట్టగలిగిన వాడు ఆయన. ఏలి అంటున్నాడు, ఆయన నిన్ను పిలిస్తే, ఆయన నీతో మాట్లాడితే ఆజ్ఞాపించు, నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పు. ఆమేన్. గట్టి చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన పిలుస్తున్నాడు మనల్ని ఈ చార్చకాల దినాలు ఇప్పటికైనా సరి చేయబడాలని. 3వ విషయాన్ని గమనించండి. లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 3 వచ్చిన బాగా మనందరికీ బాగా సుపరిచితుల మాట. యేసు ప్రభువారు ఒక దినం ఆయన సంచరిస్తూ సువార్త ప్రకటిస్తూ ప్రభు రాకడికై సిద్ధపరుస్తానికి ఆయన అపోస్తలులను ఆయన వెంబడించేటువంటి శిష్యులుగా ఆయన పిలుస్తూ ఉన్నారు. ఆ దినమందు ఆయన ఒక సరస్సు దగ్గర నిలబడి ఆ సరస్సు దగ్గర దోణిలు చూచాడు. 2 దోణిల్ని యేసు ప్రభువారు 2 దోణిలు చూచారు. ఆ దోణిల్లో ఒక దోణిను ఆయన దాని మీదకి ఎక్కాడు. ఆయన బోధిస్తూ ఆరోపించాడు. ఇప్పుడు ఆ దోణి ఎవరిదో ఆయన తెలుసు. ఆ దోణి ఎవరిదో ఆయన తెలుసు. ఆయన ఎక్కినటువంటి హృదయం ఎవరిదో ఆయన తెలుసు. ఆయన ఎవరు సంధించాలనుకుంటున్నాడు ఈ దినము ఆయన తెలుసు. ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నువ్వు ఎలా మాట్లాడుతావు? రాత్రంతా కూడా నువ్వు ప్రయాసపడ్డావు, నీకు సమస్తం దొరికితే నువ్వు దొరకవు. ఇప్పుడు సమస్తం కూడా ఏమి దొరకలేదు. నీ మాట అక్కడ వేయమన్నావు, చేపలు అక్కడ దొరకలేదు. ఇక్కడేమన్నావు, అక్కడే దొరకలేదు. ఇక్కడేమన్నావు, అక్కడ దొరకలేదు. సముద్రంలో చేపలు ఉంటాయా? సముద్రంలో చేపలు ఉంటాయి, కానీ దొరకడం లేదు. సమాధానం దొరకడం లేదు. పరిస్థితులు నీకు అనుకూలంగా మారట్లేదు, దొరకడం లేదు. అన్ని దొరికినట్టు కొట్టి నేను దూరం వెళ్తున్నాయి, దొరికినట్టు కొట్టి నేను దూరం వెళ్తున్నాయి, దొరికినట్టు కొట్టి నేను వెళ్ళిపోతున్నాయి. చాలా ప్రయాసపడిపోయి అలసిపోయి
నిరుత్సాహపడుతున్నారు చాలా మంది కుటుంబాలు, నిరుత్సాహపడిపోతున్నారు చాలా మంది కుటుంబాలు, నిరుత్సాహపడిపోతున్నారు. ఏంటి మా జీవితం, ఏంటి మా పరిస్థితి, ఎందుకు ఎలా అవుతుంది? ఎంత ప్రయత్నిస్తున్నా విఫలమైపోతున్నాయి, ఎంత ప్రయాణం చేస్తున్నా విఫలమైపోతున్నాయి. నా మాట ఎప్పుడు కూడా ఇలా జరగలేదే, నా మాట ఎందుకు విఫలమైపోతున్నాయి? యేసుకి తెలుసు. అక్కడ 2 దోణిల్లో ఒక దోణి మీద ఎక్కారు. ఆయనకి ఇప్పుడు ఆ దోణి, ఆ వానర్నే పిలుస్తున్నారు, సిమోను నీ దోణిను కొంచెం లోతుగా నడిపించు. ఆయన మాట్లాడుతున్నారు, ఆయన పిలుస్తున్నాడు. ఇఫ్ హీ కాల్స్ యూ, ఆయన నీతో పిలుస్తుండగా నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పు సమూయేల్. ఆయన నీతో మాట్లాడుతున్నాడు, లోతుగా విసిరి నీ వలన ఒక్కసారి. ఇప్పుడు చెప్తున్నాడు ఈ దాసుడు, నా మాట ఏమి వృధా అయిపోయిందయ్యా, ఈసారి నీ మాట చెప్పున నేను వల వేస్తున్నాను, నీ మాట చెప్పు నేను వల వేస్తున్నాను. వలలో పికిలినంతగా దేవుడు సమృద్ధి అయిన చేపల పంటను వారికి అందించాడు. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. ఇక ఎక్కడికి బయలుదేరాడు? ఈ పేతురు గారు ఎక్కడికి దాటికి వెళ్ళిపోవడం కుదరదు. ఇక సముద్రం లోపలికి వెళ్ళారు, లోతుగా వెళ్ళారు. ఇప్పుడు ఆయన మాట్లాడటం మొదలు పెట్టారు. ఆయన మాటను వినిపిస్తున్నాడు, ఇప్పుడు ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. నిన్ను మనుషుల పట్టు జాలరుగా నేను చేయబోతున్నాను, నన్ను వెంబడించు, నిన్ను మనుషుల పట్టు జాలరుగా నేను చేస్తాను. ఈరోజు ఈ ఉదయకాలం దేవుని సన్నిధికి వచ్చే ఈ మాసపు చివరి వారములో దేవుని సన్నిధికి వచ్చి, ఒకవేళ నీ పరిస్థితులు నిరుత్సాహంగా మారిపోతున్నాయా, ఒకవేళ నీ జీవితం ఏది చేసిన నష్టం కలుగుతా ఉందా, ఒకవేళ నీ పరిస్థితులన్నీ కూడా శ్రమకరంగా మారుతా ఉన్నాయా, నీ జీవితంలో ఏది అనుకున్నావు వెనక్కి వెళ్తుంది కానీ ముందుకు జరగటం లేదా, ప్రతి పనిలో నువ్వు నిరుత్సాహపడిపోతున్నావు, నిరుత్సాహం నిన్ను వెంబడిస్తుందా, నీకంటే నీ తోటి వాళ్ళందరూ కూడా చాలా ముందుకు వెళ్ళి బాగున్నారు, నా కుటుంబం మాత్రం ఇలా అయిపోయింది అని ఎప్పుడు నిరుత్సాహపడుతూ ఉన్నావా? ఈ రోజు నా దేవుని స్వరం నీతో మాట్లాడుతున్నాడు. కుమార్తె, కుమారుడా, నా స్వరం దేవుని స్వరం. ఇదిగో నిరుత్సాహపడుతున్న నీ జీవితంలో ఆయన పిలుస్తున్నాడు. దేనికనగా పరలోకపు తాళపు చెవి నీకు అందిస్తున్నాను. సీమోను, ఎవరు నీ ఎదుట నిలబడలే, ఈ సంఘం మీద బండ మీద నా సంఘమును కట్టేదను, పాతాళపు ద్వారములు దాని ఎదుట నిలవలేవు. పాతాళం దాని ముందు నిలబడలేదు, చీకటి దాని ముందు నిలబడలేదు, పరిస్థితులు దాని ముందు నిలబడలేవు. ఏదైనా తల వంచుకు నిలబడతాయి. సంఘమా, దేవుని స్వరం ఇది. స్వరం ఎత్తి మాట్లాడగలిగేవాడు. మనమే ఆలకించడం లేదు. ఎప్పుడో విన్నాంగా, ఇది మనకు బాగా తెలుసులే, ఎప్పుడో విన్నాంగా. ఏమండి, వచ్చామా, విన్నామా? మా తాతల గారి నుంచి ఉంటాం. ఈ రిఫరెన్స్ మాకు బాగా తెలుసుగా, మొన్నగా చెప్పింది రిఫరెన్స్ మాకు బాగా తెలుసుగా అనుకుంటున్నాం, వెళ్తున్నాం. ఇందులోంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏ హృదయం అనుకుంటుంది? ఆయన మాట్లాడేవాడు. ఏలి అంటున్నాడు ఇప్పుడు సమూయేలుతో, సమూయేల్, సమూయేల్, నీ దాసుడు ఆజ్ఞాపించి ఆలకిస్తున్నాడు అని చెప్పయ్యా. దీపం మారిపోతుండగా దేవుడు పిలుస్తున్నాడు మనల్ని. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేనికనగా అభిషేకం కలిగి ఇతరులకు అభిషేకం ఇచ్చేవారుగా, రాజులు నియమించేటువంటి వారుగా, అధికారుల కొరకు ప్రార్థించేటువంటి వారుగా. పట్టణం పాడైపోతున్నాయి, కొన్ని పట్టణాలు కొట్టుకొని పోతున్నాయి. ఆ పట్టణాలు మార్పు పొందినట్లుగా, రక్షణ పొందినట్లుగా దేవుడు నన్ను నిన్ను పిలుస్తున్నాడు. ప్రభు కొరకు ఇప్పుడు చెప్తున్నాడు పేతురు, మనమందరం కూడాను చీకటిలో ఉన్నవారం. చీకటిలో నుండి ఆయన మనల్ని పిలిచాడు. ఎక్కడికి? మనల్ని చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచాడు. మనమందరం ఎవరో తెలుసా? రాజులైన యాజక సమూహం. స్తోత్రం చెప్పండి గట్టిగా దగ్గరగా. చీకటిలోంచి మనల్ని పిలిచాడు ఆయన, వెలుగులో నిలబెడుతున్నాడు. మరలా ఎందుకు చీకటిలోకి పోతున్నావు? మరలా ఎందుకు చీకటి కార్యాలు చేస్తున్నావు? మరలా ఎందుకు నీ దీపాన్ని నువ్వు బలహీనపరచుకుంటున్నావు? ఎందుకు నిన్ను నీవే ఆపివేసుకుంటున్నావు? ఎందుకు నువ్వు బలపరచుకోలేకపోతున్నావు? ఎందుకు నీ కుటుంబంలో ప్రేమ కొదువైపోయింది? యోహాను గురించి యేసు ప్రభువు వారు చెప్తున్నారండి 5వ అధ్యాయం 35వ వచనంలో. ఏమని అనగా, అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు. ఎప్పుడు? మండుచు ప్రకాశిస్తున్న దీపం. చిన్న విషయమే కాదు.
చిన్న మాటను పరిచయం చేసి ముగిస్తాను. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన దీపం ఆరిపోచుండగా దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు అది వెలగాలి. ఎలా? పరమగీతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచన భాగం. పరమగీతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అగాధ సముద్ర జలము నీ ప్రేమను ఆర్పజాలదు. అగాధ సముద్ర జలము నీ ప్రేమను ఆర్పజాలదు. దేవుని ప్రేమ బలమైనటువంటిది, దానిని ఎవరు ఆర్పలేరు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి తెలియజేస్తున్నారు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మను బట్టి దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. దేవుని ప్రేమ అది కుమ్మరించబడింది. దీన్ని ఎవరు ఆర్పలేరు. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఏదైనా ఉపద్రవమైన దేవుని ప్రేమ నుంచి ఎవరు కూడా మనలను ఎడబాపులేరు. ఎవరు ఎడబాపులేరు మనల్ని. ముప్పై 35వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో అంటారు, మనలను ప్రేమించిన యేసు వలన, క్రీస్తు ప్రేమ చేత శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, ఉపద్రవమైన, ఖడ్గమైన ఏది మనల్ని ఎడబాపలేదు. ఈ దేవుని ప్రేమ ఆర్పజాలని ప్రేమ మీ హృదయంలో మండించబడాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చెప్తారు, నీ మీద ఒక తప్పు మోపాలి ఉంది. నాకు నీ మీద ఒక తప్పు మోపాలి. మొదట ఉన్న ప్రేమను నువ్వు వదిలేశావు. అది వెలుగు ఆరిపోతుందిగా దేవుడు పిలుస్తున్నారు. మొదట ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు. కఠినం, మూర్ఖత్వం, గర్వం, అంధకారం నీ హృదయాన్ని చుట్టేశాయి. దేవుని ప్రేమ నుంచి ఎవరిని ఎడబాపలేరు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. చివరి మాట చెప్పిన ముగిస్తాను. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచన భాగం. వాక్యం ఈ రీతి చెప్తుంది, ఆత్మను ఆర్పకుడి. ఇది వెలగాలి మీలో. దేవుడు పెట్టినటువంటి దీపం ఇది మీలో వెలిగింపబడుతూ అనేకులు వెలిగించేవారిగా ఉండాలి. దేవుడు అభిషేకం చేత నిలబెట్టి ఉన్నారు నిన్ను. ఊరికినే రాలా నువ్వు ఒక మామూలు వ్యక్తి కాదు. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తివి. సంఘం అంతా కూడాను పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థిస్తుండగా మేడ గది మీద ఉన్నటువంటి ప్రతి వారికి 120 మందికి దేవుని ఆత్మ ఒక్కసారిగా పొందుకున్నారు. వారి నాలుకలు విభాగించబడ్డాయి. అగ్ని మండించబడుతూ ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆత్మ బలహీనమైతే నీ వ్యక్తిగత జీవితంలో ఉజ్జీవం ఉండదు. ఇంకా పక్కన పద్దాకులు తొయ్యాలి. గాలిపటంని చూడండి, ఎవరిని ఎగరేస్తా ఉంటారు. వెనక్కి తీసుకెళ్ళిపోయి ఎగరెత్తెగినది ఎగరదు. పద్దాకులు తొయ్యాలి. రండి రండి రండి, ఇంట్లో చర్చికి వెళ్దాం రండి, ప్రార్థనకి వెళ్దాం రండి 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 రండి. తొయ్యి బండి తొయ్యి, వెనక తొయ్యి. పరిశుద్ధాత్మ విషయంలో సంఘం ఎలా ఉండాలంటే ఒక ఉజ్జీవం కలిగి ఉండాలి. ఆమేన్. నన్ను మండించు. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రార్థన ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉన్నటువంటి స్వరం ఇప్పుడు లేదు.
ఒకప్పుడు చెప్పగల సాక్ష్యం ఇప్పుడు లేదు. ఒకప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నట్టుగా నేను ఇప్పుడు రాలేకపోతున్నాను. బలహీనమైపోయింది నా దీపం, మండించు. దేవుని సన్నిధిలో నిలబడుతున్న మీకు ఉద్యోగం బలహీనమైపోతా ఉంది. పౌలు అంటున్నారు, మీలో ఉన్న ఆత్మను ఆర్పొద్దు. మీ శరీర కార్యాలు అది చాలా బలంగా నెరవేర్చుకుంటున్నారు. ఆత్మ ఏమో బలహీనమైపోతుంది, నానాటికి బలహీనమైపోతుంది. వైరాగ్యం కలిగి ఉండాలి సంఘం. ఇప్పుడు వైరాగ్యం కలిగి ఉండాలి దేవుని కొరకు. దేవుని ఆత్మ శరీర కార్యాలను అది కాల్చివేస్తుంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని ఆత్మ శరీర కార్యాలను కాల్చివేస్తుంది. నీ ప్రాణ ఆత్మ దేహ శరీరాలను దేవుని కొరకు నిలబడనీయకుండా చేసే ప్రతి విరోధమైన ఆలోచనలు అది కాల్చివేస్తుంది. దేవుని కొరకు మండించే వ్యక్తిగా మారుస్తుంది. ప్రభు కొరకు మండించే వ్యక్తిగా మారుస్తుంది. సంఘం కొరకు మండించే వ్యక్తిగా మారుస్తుంది. కొన్ని నిర్లక్ష్య స్వభావాలు ప్రార్థన లేని జీవితాలుగా మార్చివేసాయి. కుటుంబాల్లో దుఃఖం, అసమాధానం, కుటుంబాల్లో వ్యతిరేకతలు కలుగుతూ ఉన్నాయి. ప్రార్థన అధికం కావాలి. ఇప్పుడు నీలో ఉన్న ఆత్మను ఉజ్జీవింపబరచు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం వాక్యం అంటుంది, సంఘంతో దేవుడు మాట్లాడుతున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచవద్దు. ఈ దేహం దేవుని ఆలయం. ఈ దేహం దేవుని ఆలయముగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. విషపు చూపు, పాపపు చూపు, వ్యభిచారపు చూపు నీలో ఇది కాల్చబడిపోవాలి. సౌలు చాలా బలంగా ఉన్నవాడే, దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వాడే. ఎందుకు పనికి బలవాడు అనేక మాటలు మాట్లాడినా చెవిటివాడిగా ఊరకుండానటువంటి వ్యక్తి, ఏమి చేయక రాజుగా ఉండి కూడాను. కానీ అదే సౌలు ఇప్పుడు అవిధైపోయాడు. దేవుడు మాట చెప్పినట్టుగా చేయలేదు, చెప్పినట్టు చేయలేదు. శత్రువులు సంహరించబడ్డ అలాగ చేయలేకుండా వచ్చాడు. క్రమిన వాటిని తీసుకుని వచ్చాడు. తను యాజకుడు చేయాల్సిన పనులు ఆయన చేయడం మొదలు పెట్టాడు. దేవుడు అతనితో మాట్లాడడం మానేశాడు. సౌలు ఇప్పుడు దురాత్మ పట్టింది. ఇప్పుడు ఇతని చూపు ఒకలాగా లేదు. ఇతని చూపు ఇప్పుడు పైకి కిందకి దుట్టమే కాదు, ఇతని చూపు విషపు చూపుగా మారిపోయింది. ఎవరిని చూసినా కోపమే. పగబట్టేసింది. పగబట్టుకున్నాడు. దావీదు అతని మేలు చేస్తున్నా, దేవుని స్తుతిస్తూ సితారతో వాయిద్యం వాయిస్తున్నా, దురాత్మ వెళుతున్నప్పుడు కాదు, అతని చూపే విషయముగా మారింది. ఈటితో ఎలాగైనా చంపాలని కొడుతున్నాడు, ఈటితో చంపాలనుకుంటున్నాడు, ఎలాగైనా నిందేయాలనుకుంటున్నాడు. అపవాది పని అదే. ఎలాగైనా నీ కుటుంబం మీద నింద వేయాలి, నీ మీద నింద వేయాలి, అవమానపరచాలి. విషపు చూపు వచ్చేసింది. దేనివల్ల ఇవంతా? అత్యధికమైనటువంటి కోపం, దురాత్మ వశమైపోయాడు. ఆత్మలో వైరాగ్యం కలిగిన వాడు ఇప్పుడు అదే ఆత్మలు ఇప్పుడు ఎలా అయిపోయాడంటే బలహీనుడైపోయాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం వాక్యాన్ని గమనించండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం, న్యాయాధిపతుల కాలములో ఒక చివరి న్యాయాధిపతి అతను చాలా దేవుని యొక్క ప్రణాళిక తల్లిదండ్రులకు ముందుగానే తెలియపరిచాడు. బాలుడిగా ఉన్నప్పుడే ఇదిగో పుట్టబోయేటువంటి వాడు ఎలా ఎదగాలో, ఎలా ఉండాలో, అతను ప్రతిష్ఠితుడై ఉండాలని, అతను ఎలా చేయాలో తల్లిదండ్రులకు నేర్పించాడు. తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు. దేవుడు మీ పిల్లలను బుద్ధి చెప్పండి, మీ పిల్లలకు శిక్షించండి. బాలుడుగా ఉన్నప్పుడే మీరు శిక్షిస్తే తండ్రి అట్టి వాడు త్రోవ తప్పిపోడు పెద్దవాడైనప్పుడు. నా బంగారు, నా కొడుకు, నా కూతురు అడిగిందల్లా ఇస్తా ఉండు, అడిగిందల్లా ఇచ్చేయి. చక్కగా చూడు, మందలింపే వద్దు నీకు. చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు, మేము కష్టపడ్డాం, మా పిల్లలు పడకూడదు, అలా నడవకూడదు అనుకుంటారు.
మేము కష్టపడ్డాం, మా పిల్లలు అలా కష్టపడకూడదు, చాలా హ్యాపీగా ఉండాలి, అందుకే అన్ని ఇస్తున్నామని. వాళ్ళు ఇక లోకంలో వాళ్ళంత వరస్ట్ ఫెలోస్ ఇంకోటి ఉండరు. అలా తయారు చేయడానికి కారణం తల్లిదండ్రులే, వాళ్ళు కాదు, తల్లిదండ్రులే. కోరిందల్లా నువ్వు ఎలా ఎదిగావు, నీ పిల్లలు కూడా అలాగే రావాలని కోరుకోవాలి. ఆకాశంలో పక్షిరాజును చూడండి, అది ఎలాగో తన పిల్లలు విడిచిపెట్టి అది ఎదురు చూస్తుంది దానితో పాటు ఎగరాలని. చిన్న నొప్పి ఎత్తే తట్టుకోలు, చిన్న నొప్పి ఎత్తే నువ్వు లైఫ్ లాంగ్ ఉంటావా? మరి నువ్వు నేను ఉండవు భూమి మీద. మరి అప్పుడెట్లా పిల్లలకి నేర్పించాల్సిన పాట నేర్పించారు. బాలుడిగా ఉండగానే దేవుడు తన యొక్క తల్లిదండ్రులకు ముందుగానే తెలియపరిచారు. అతడును ఫిలిస్తీన్ల చేతిలో, ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్ ప్రజల మీదకి మాటికి వస్తున్నారు, మాటికి వచ్చిపోతున్నారు, పూర్తిగా పాడు చేస్తున్నారు. ఫిలిస్తీన్లపై విజయం పొందాలి, తన ప్రజలకు విజయం ఇవ్వడానికి దేవుడు ఇప్పుడు సంసోను నిలవించాడు. దేవుని ఆత్మ పొందుకున్నప్పుడల్లా వాక్యం అంటుంది, 13వ అధ్యాయం 25వ వచనం, సంసోను గురించి చెప్పబడుతుంది, యెహోవా ఆత్మ సంసోనును రేపుతుంది. ఆత్మ లే, నువ్వున్న స్థలంలో నుంచి ప్రార్థించడానికి బయలుదేరి లే, పడుకుంది చాలు, నిద్రపోతా లే, ఆత్మ రేపుతుంది. తినింది చాలా, తిండిపోతా లే. ఇప్పుడు తిండి మీదే నీ తిండి. ఆత్మ రేపుచున్నాడు. ఆత్మ రేపగా శత్రువులపై ఒక్కసారిగా దండెత్తున్నప్పుడు ఆ మాంసం వచ్చే శత్రువులపై అతని చేతిలోకి ఒక చచ్చిపోయిన గాడి దవడ పెట్టుకుని కొడుతూ వేయకొని చచ్చిపోయారు. దేవుని ఆత్మ అతన్ని రేపుచున్నాడు. సింహం ఒకసారి మీదగా పెడితే సింహాన్ని చించివేశాడు. దేవుని ఆత్మ అతను రేపుచుంది. జైలు చేతులు అతను పడిపోయినా, అతను బంధించేసి సంఖ్యలతో పెట్టిన సంఖ్యలు తెగగొట్టుకుంటున్నాడు. బలహీనమైపోయాడు. దీపం ఆరిపోతుంది. అయినా దేవుడు రేపుచున్నాడు ఆత్మలో. లే, ఇది సరైనది కాదు, ప్రార్థించు, లే. బలహీనమైపోతున్నాయి. ఏది నా నీ జీవితంలో బలహీనమైపోయిందో, ఏది పులిగా చేస్తూ పాడు చేస్తుందో ఆలోచనలు యేసు నామమున తొలగిపోవును గాక, కాల్చబడును గాక. ఆమేన్. తిరిగి ఉజ్జీవింపబడాలి సంఘం. దేవుడు పిలుస్తున్నాడు. నువ్వెక్కడ పడిపోయావో దేవుడితో చెప్పు ఒకసారి. ఎక్కడ బలహీనమయ్యావో దేవుడితో మాట్లాడు. ఆయన అక్కడ సరిచేసి నిలబెట్టడానికి శక్తిమంతుడు. ఆయన ఎక్కడ పడిపోయింది, అయ్యా అరువు తెచ్చుకున్నానయ్యా, గొడ్డలి అరువు తెచ్చుకున్నా, నా కుటుంబాన్ని పోషించడానికి అరువు తెచ్చుకున్నానయ్యా, గొడ్డలు పడిపోయింది. చెట్టు నరుగుతుండగా ఎక్కడ పడిపోయిందో ఆ స్థలంలో లేవనెత్తుకున్నాడు. కొమ్మగా వచ్చాడు ఆయన, సింహాసనం విడిచి లేత కొమ్మగా ఈ భూమి మీద కరదించాడు. యవ్వన ప్రాయంలో ఆయన మరణించి మనల్ని అందరినీ నీతిమంతులుగా చేసాడు. రక్తం చెదక్కడికి ఇంకా కాదు, ఆయన కొరకు సిద్ధపడుతూ అనేక ప్రజలను నువ్వు అభిషేకించే వ్యక్తిగా మారాలని సంధిస్తున్నాడు. నువ్వు దాటుకొని వెళ్ళిపోతున్నావు. కనపడితే నాకు పని చెప్తే వెళ్ళిపోతున్నావు, దర్శించుకు పోతున్నావు. దేవుడు రెండవ మారు కూడా నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. వేరే వ్యక్తి కాదు, నువ్వే కావాలి. నాకు నీతో నీ పని జరిగిస్తాడు. ఎవరు విడిచినా నిన్ను విడవటానికి ఆయన ఇష్టపడలేదు. ఏలికి అర్థమైపోయింది వృద్ధాప్య దశలో. సమూయేలు, ఈసారి నువ్వు పడుకో. నువ్వు శబ్దం వినగలుగుతున్నావు. పడుకున్నప్పుడు కూడా నువ్వు నిద్రపోతున్న ఆయన శబ్దాన్ని వినగలుగుతున్నావు. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు బిడ్డ. ఆయన నీతో మాట్లాడుతుండగా
చిత్తముని దాసుడు ఆలకిస్తున్నాడు. ఆజ్ఞాపించమని చెప్పు. చేద్దాం అందరూ ప్రార్థన చేద్దాం. మండించాలని దీపం ఆరిపోతుండగా దేవుడు పిలుస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఎటువంటి శ్రమలందునో ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందునో ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దు లేక ఇంపొందెదవు. గ్రహించి నీవు యేసు చూచిన ఎడల హద్దు లేక ఇంపొందెదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతనా ఆరాము చాపు రమ్మనుచున్నాడు. వాంఛాతుతనా ఆరాము చాపు రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడచును, కను పాప వలె కాపాడు. కన్నీరంతా తుడచును, కను పాప వలె కాపాడు. కారు మేఘము కష్టము వచ్చినను కనికారించి కాపాడు. కారు మేఘము కష్టము వచ్చినను కనికారించి కాపాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతనా ఆరాము చాపు రమ్మనుచున్నాడు. వాంఛాతుతనా ఆరాము చాపు రమ్మనుచున్నాడు. వాంఛాతుతనా ఆరాము చాపు రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు. మా ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాలం మీ సందేశం ద్వారా ఉద్యమాన్ని సంఘంలో బిడ్డలకు హృదయాలలో మండించినందుకు కొరకేస్తుంది. నేను అక్కడికే సిద్ధపడినట్లుగా నిత్యము వెలిగించబడుతూ ప్రార్థించి ప్రభా నేను అక్కడికి సిద్ధపడి అభిషేకించబడి నీ గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించబడి యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్.